షో ఉన్న చర్చ మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తున్న టాపిక్ ఇప్పుడు మరోసారి నవ్యాంధ్ర పాలిటిక్స్ లో హాట్ ఇష్యూగా మారింది. ఓవైపు అమరావతికి లైన్ క్లియర్ అయింది. రాజధానికి రాజముద్రతో దశ దిశ మారుతుందనుకుంటే మావిగన్ పేరుతో జగన్ మంటలు రాజేశారు. దీంతో ఇటు కూటమి అటు వైసీపీ మధ్య క్యాపిటల్ ఫైట్ నడుస్తున్న వేళ గ్రేటర్ రాయలసీమ అంటూ కొత్త చర్చకి తెరలేపారు ఓ సీనియర్ లీడర్. సరిగ్గా ఇదే టైంలో ఆ చర్చ ఎందుకు? రాయలసీమ నేతల డిఫరెంట్ టోన్ వెనక ప్లాన్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో మళ్లీ తెరపైకి ప్రాంతీయవాదం. గ్రేటర్ రాయలసీమ అంటూ మైసూరారెడ్డి కామెంట్స్. అమరావతికి లైన్ క్లియర్ అయిన వేళ పాత స్టోరీ రిపీట్. గతంలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమంటూ డిమాండ్లు. ఓవైపు రాజధాని రచ్చ, మరోవైపు గ్రేటర్ రాయలసీమ స్లోగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదం తెరపైకొచ్చింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన టైంలోనే రాయలసీమ అస్తిత్వం అంటూ చర్చలు జరిగాయి. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ అంటూ మాజీ మంత్రి మైసూరారెడ్డి మరోసారి స్లోగన్ అందుకున్నారు. నవ్యాంధ్రలో ఇప్పుడిప్పుడే రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక 2014 నుంచి 12 ఏళ్లుగా ఏపీ రాజధాని అంశం ప్రతిరోజు చర్చకు వేదికగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అమరావతి పార్లమెంటు ఉభయ సభలు లైన్ క్లియర్ చేసిన వైసీపీ మాత్రం మావిగన్ స్లోగన్ బలంగా వినిపిస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతికి హోదా దక్కిందన్న సంతోషం దక్కిందో లేదో వైసీపీ క్యాపిటల్ ఫైట్ కు తెరలేపింది. సరే, అది ఎప్పటికీ ఉండే ముచ్చటే అనుకుంటే సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి మైసూరారెడ్డి ఒక బాంబు పేల్చారు. ఏపీలో రాజధాని పరిణామాలు రాజకీయాలు చూస్తుంటే గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం తప్పదని అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ చేసిన సిఫార్సులను గుర్తు చేశారు. అమరావతి ప్రాంతాన్ని కాని విజయవాడ గుంటూరును గాని రాజధానిగా ఎంపిక చేయొద్దని శివరామకృష్ణన్ కమిషన్ కీలక సూచనలు చేసిందంటున్నారు. దొనకొండ దగ్గర ఏకంగా 70,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కూడా కమిషన్ చెప్పిందన్నారు. అంతేకాదు, రాజధాని నిర్మాణం కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని, ప్రైవేట్ భూములు అంతకంటే తీసుకోవద్దని కమిషన్ చెప్పిందంటున్నారు. కానీ 2014లో అధికారంలోకొచ్చిన చంద్రబాబు పట్టుబట్టి మరీ వ్యవసాయ భూములు పైగా ముంపు ప్రాంతమైన అమరావతిని ఎంపిక చేశారని మైసూరారెడ్డి విమర్శించారు. మావిగన్ పేరుతో జగన్ కొత్త ప్రతిపాదనలు చేయడం మరింత బాధాకరమన్నారు. నాడు అమరావతికి ఓకే చెప్పి ఆ తరువాత 3 రాజధానుల నినాదాన్ని ముందుకు తెచ్చారన్నారు. ఇప్పుడు మావిగన్ అంటూ అర్థం పర్థం లేని మాటలు ఎందుకంటూ మండిపడ్డారు. శివరామకృష్ణన్ కమిషన్ వద్దు అన్న చోటనే ఈ ఇద్దరు నాయకులు రాజధాని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఈపాటికే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి ఉందని, అయితే వయస్సు కారణంగా ఆగిపోతున్నానని అంటున్నారు. కానీ రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై యువత స్పందించాలని, వారు గ్రేటర్ రాయలసీమ నినాదంతో ఉద్యమించాలని మైసూరారెడ్డి పిలుపు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే గ్రేటర్ రాయలసీమ డిమాండ్ కొత్తేమీ కాదు. ఏపీ తెలంగాణ విభజన సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాయల తెలంగాణ కావాలని సోనియా గాంధీకి విన్నవించారు. రాయలసీమలోని 4 జిల్లాలను తెలంగాణతో కలిపితే అది ఒక బలమైన రాజకీయ శక్తిగా మారుతుందని ఆయన కోరారు. ఇక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటూ దీక్షలు కూడా చేశారు. రాయలసీమ హక్కులు, నీళ్లు, నిధులు అంటూ కొన్నాళ్లు హడావుడి చేసి సైలెంట్ అయిపోయారు. గ్రేటర్ రాయలసీమ అంటూ మైసూరారెడ్డితో పాటు గంగుల ప్రతాప్ రెడ్డి వంటి నేతలు గతంలోనే తెర మీదకు తెచ్చారు. ఒకప్పటి రాజధాని కర్నూలుతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని చెబుతున్న నేతలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలన్నది వీరి ప్రధాన డిమాండ్. అయితే 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కొందరు సీమకు అన్యాయం జరుగుతోందని ఆందోళనలు చేపట్టారు. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ గళం పూర్తిగా మోగబోయింది. ఆ సమయంలో రాయలసీమ గురించి ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఓవైపు అమరావతికి చట్టబద్ధత దక్కిన వేళ గ్రేటర్ రాయలసీమ నినాదాన్ని పొలిటికల్ స్క్రీన్ పైకి తేవడం ఆసక్తికరంగా మారింది.